నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు అయితే వేడివేడిగా ఉన్నాయి సార్. అయితే ప్రత్యేకించి హైకోర్టు ప్రధానంగా ప్రతి ఒక్కరూ దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అంటే హైకోర్టు ప్రభావం ఏపీ పరిపాలనపై ఎంతవరకు ఉంది అని. ఏబి వెంకటేశ్వర గారి విషయంలో అయితే సస్పెన్షన్ ఎత్తివేశారు. ద సేమ్ టైం డాక్టర్ సుధాకర్ గారి విషయం అంటే సిబిఐ విచారణ వరకు వెళ్ళడం జరిగిందనమాట. ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు? బాబు గారు నమస్కారం. మీరంటే చాలా గౌరవం, మీరంటే చాలా అభిమానం నాకు. అయినా సరే అభిమానాన్ని పక్కన పెట్టి మీ రాక్షస పాలన, మీ అరాచక పాలన గురించి కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాన్ని అసలు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది? 1941లో పుట్టింది ఇది సిబిఐ అనేది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, బాబు గారు మీరు పుట్టకముందు, మీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కాదు ఇక్కడ, మీకంటే ముందే పుట్టింది. 1941లో పుట్టింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది. అది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం తరఫున పాల్గొన్నటువంటి సైనికులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా అక్రమాలకు పాల్పడ్డారా, అవినీతికి పాల్పడ్డారా, దేశానికి ఏమన్నా ద్రోహం తలపెట్టారా అని అటువంటి అధికారుల మీద విచారణ చేయటం కోసం ఏర్పడ్డది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బాబు గారు, చంద్రబాబు ఇంట్లో ఆర్గనైజేషన్ కాదు. సిబిఐ అంటే చంద్రబాబు ఇంట్లో, సిబిఐ అంటే చంద్రబాబు ఇంట్లో ఆర్గనైజేషన్ కాదు బాబు. అది నువ్వు ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టినట్టు ఎళ్ళగొట్టేసావు చూడు ఆంధ్రప్రదేశ్లో నుంచి. నీ ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టినట్టు ఎళ్ళగొట్టేసావు ఆంధ్రప్రదేశ్లో నుంచి. ఒకసారి చెప్తా, దాని దగ్గరికి వస్తాను బాబు. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది, అధికారం వచ్చింది. అధికారంలోకి రావడానికి మళ్ళీ ముందే ఎట్లాగో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. అక్కడ వరకు ఆ మిలిటరీ ఉన్నది కనుక, మిలిటరీ రక్షణ వ్యవహారాలు, దేశ భద్రత వ్యవహారాలు కనుక దాన్ని తీసేసి ఆ యాక్ట్ని కొనసాగించారు. 19 నవంబర్ 1946 నుంచి కంటిన్యూ చేశారు. ది అమెండ్మెంట్, ది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 అంటారు దాన్ని. దాని ప్రకారంగా భారతదేశంలో సిబిఐ విధులు నిర్వహిస్తోంది. ఇదిగోండి, ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 1941లో పుట్టింది ఇది. దాని తర్వాత 1946లో మళ్ళీ అమెండ్ చేశారు. ఆ తర్వాత 19 నవంబర్ 1946 నాడు ఢిల్లీ పోలీస్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946, an act to make provision for the constitution of a special police force in Delhi for investigation of certain offences in union territories, states, for the superintendence and administration of the said force and for the extensions to other areas of the powers and jurisdiction of members of the said force in regard to the investigation of the said offences. అవినీతి అక్రమాల గురించి విచారణ చేయటం కోసం దీన్ని పెట్టాము అని చెప్పి ఇక్కడ ఇందులో ఒక క్లాజ్ ఉందన్నమాట. క్లాజ్ 6 ఆఫ్ ఢిల్లీ పోలీస్ యాక్ట్లో, ఇది ఢిల్లీ పోలీస్ యాక్ట్ మొత్తం 1946. క్లాజ్ 6 రూల్ 6 ప్రకారంగా కన్సెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ అండ్ జ్యూరిడిక్షన్. ఏ రాష్ట్రంలో అయినా సరే సిబిఐ పని చేయాలి అని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చెప్పి ఒక రూల్ అనమాట. రూల్ నెంబర్ 6లో ఉంది అది. దాన్ని అడ్డం పెట్టుకున్నారు చంద్రబాబు గారు. సిబిఐ అంటే చంద్రబాబు ఇంట్లో ఆఫీస్ అనుకుని ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. జిఓఎంఎస్ నెంబర్ 176 అని ఇష్యూ చేసి ఆయన అది చూపిస్తాను, వస్తున్నా దాని దగ్గర కూడా. ఇందులో ఏముందని అంటే, నథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 5 షల్ బి డీమ్డ్
to enable any member of the Delhi Special Police Establishment to exercise powers and jurisdiction in any area in state not being a union territory or railway area without the consent of the government of that state. ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఆ రాష్ట్రంలో సిబిఐ పని చేయకూడదు అని ఉన్నటువంటి ఒకే ఒక్క చిన్న క్లాజ్ రూల్ సెక్షన్ 6 అనమాట, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఉన్న దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నుంచి సిబిఐని తరిమేశారు. ఇది కూడా అది. బాబు గారు 8/11/2018 నాడు GOMS నెంబర్ 176 GOMS 109 హోమ్ SCA డిపార్ట్మెంట్ డేటెడ్ 3/8/2018 ది ఫాలోయింగ్ నోటిఫికేషన్. రాష్ట్రంలో నుంచి తరిమేశారు GOMS 176 ప్రకారంగా. సిబిఐకి రాష్ట్రంలో అనుమతి లేదు అని. అంత ముందు వరకు మీ 40 ఏళ్ల ఇండస్ట్రీలో 1 సంవత్సరం తగ్గిస్తే 39 ఏళ్ల ఇండస్ట్రీలో కాంగ్రెస్తో కలిసి పనిచేసినప్పుడు కావచ్చు, నేషనల్ ఫ్రంట్తో కలిసి పనిచేసినప్పుడు కావచ్చు, యూపీఏ ప్రభుత్వంతో పనిచేసినప్పుడు కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వంలో మీరు మంత్రివర్గంలో వెలగబెట్టిన రోజుల్లో కావచ్చు, ఎప్పుడూ కూడా సిబిఐని తరిమేయలేదు. మీరు సిబిఐని ఉంచుకున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళు భుజాలు రాసుకుని తిరిగారు కనుక మీరు సిబిఐని రాష్ట్రంలో ఉంచారు. ఎప్పుడైతే మనం అధికారంలో నుంచి దిగిపోతున్నామో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని మీ బుర్రలోకి వచ్చిందో, టాపక్క సిబిఐని రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి అని చెప్పి సిబిఐ అంటే చంద్రబాబు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నట్లుగా 176 GOMS 8/11/2018 నాడు ఇష్యూ చేసి సిబిఐని పంపించేశారు. ఓహో, మీ స్నేహితులు ఉన్నారు కదా, అరవింద్ కేజ్రీవాల్ గారు, మమతా దీదీ గారు, వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రంలో అడుగు పెట్టద్దు సిబిఐ అని చెప్పారు కదా, వాళ్ళని చక్కగా ఆదర్శంగా తీసుకుని వాళ్ళలాగానే మీరు కూడా వెళ్ళగొట్టినట్లున్నారు సిబిఐని రాష్ట్రంలోకి. అదే సిబిఐ తోటి కేసులు విచారణ ఎదుర్కొని 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే, మొదటి నెలలోనే GOMS 81 డేటెడ్ 6/6/2019 23 నాడు ప్రమాణ స్వీకారం చేశాడు. మేలో 6/6 నాడు, అంటే నెల రోజుల లోపే సిబిఐని అనుమతించాడు రాష్ట్రంలోకి. అది మాట తప్ప మడం తెప్ప ఉన్నది వైఎస్ఆర్ మాట. వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి అడుగు పెట్టనిచ్చాడు సిబిఐని. అది మొగతనం అంటే. బాబు గారు భయపడలా. నన్ను అరెస్ట్ చేసింది, నన్ను జైలుకి పంపించింది సిబిఐ కనుక దీన్ని చంద్రబాబు ఎలాగో తీసేశాడు, ఎల్లగొట్టాడు కనుక మనం కూడా ఎల్లగొడతాం అనుకోలా. రమ్మని ఆహ్వానించి జీవో ఇష్యూ చేశారు బాబు గారు. ఇదిగో GOMS నెంబర్ 81 6/6/2019 GOMS నెంబర్ 176 హోమ్ SCA డిపార్ట్మెంట్ డేటెడ్ 8/11/2018. ది ఫాలోయింగ్ నోటిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ది గెజెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. In excess of the powers conferred by Section 6 of the Delhi Special Police Establishment Act 1946, Central Act number 25 of 1946, government hereby cancelled the orders issued in GOMS number 176. మీరు ఇచ్చిన ఈ 176 జీవోని క్యాన్సిల్ చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది, ఆహ్వానించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ గారు. అంత ఇది జీవో, మీలా కాదు. సరే, ఇక సుధాకర్ గారి కేసుకు వద్దాము. వచ్చే ముందు కొన్ని చెప్పాలి. నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం చెప్పే హక్కు కూడా లేదు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. ఆ తర్వాత బాబు గారు, జగన్మోహన్ రెడ్డి మీ వయసు కంటే, మీ అనుభవం కంటే ఒక 6 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దవాడు అంతే. మీకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఆయన 45 ఏళ్ళు 46 ఏళ్ళ వయసు, చిన్న పిల్లాడు లాంటి వాడు. అటువంటి వాళ్ళు మీ పచ్చ పార్టీతోటి ఎదుర్కోవాల్సి వస్తుంది, మీ పచ్చ పార్టీ కార్యకర్తలతో ఎదుర్కోవాల్సి వస్తుంది, పచ్చ పార్టీ పత్రికలు ఉన్నాయే వాటితో ఎదుర్కోవాల్సి వస్తుంది, పచ్చ గొట్టాలు ఉన్నాయే వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఖరికి న్యాయదేవతని, చట్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది నీ రాక్షస పాలన వస్తున్నా.
దా బాబు గారు వినండి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ఎలక్ట్రిసిటీ పవర్ ఉంది, అదిగో బల్బులు ఉన్నాయి అవి, వాటి ఛార్జీలు తగ్గించాలి అని చెప్పి హైదరాబాదులో 2015 విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఆగస్టు 28, 2000 ఆగస్టు 28, 2000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి. అప్పుడు హైదరాబాదులో రైతులు, ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు అందరూ శాంతియుతంగా ర్యాలీలు తీసుకుని వస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా బషీర్బాగులో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశావు కదయ్యా. అప్పుడు హైకోర్టుకి తెలీదా సుమోటోగా కేసు తీసుకోవాలని, లేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలని హైకోర్టులకు తెలియలేదా? బుద్ధి జ్ఞానం లేకపోయిందా ఆ రోజు నాడు 2000 సంవత్సరంలో? పెట్టలను కాల్చినట్టు కాల్చేసావు నువ్వు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా పెట్టలను కాల్చినట్టు కాల్చేసావు. గుర్రాలు పెట్టి తొక్కిచ్చావు, ఇదిగో గుర్రాలతోటి తొక్కిచ్చావు. ఇవిగో గుర్రాలు, ఇవిగో శవాలు కనపడుతున్నాయా బాబు గారు? ఇవి శవాలు. నువ్వు చెప్తావా, నీతులు చెప్తావా? కొన్ని కోర్టులు నీతులు చెప్తాయా? బాబు ఇది నాలిక తాటి మట్ట. ఓటుకు నోటు కేసుని సిబిఐకి అప్పగిస్తామంటే వద్దని చెప్పి ఎందుకు బాబు ఆపుకుని స్టే తెచ్చుకుంటావు? 5 కోట్లకు బేరమాడి 50 లక్షలే కదా ఇచ్చింది. అక్కడ అబద్ధమే. 5 కోట్లకు బేరమాడుకుని 50 లక్షలే. 14 జూలై 2015 గోదావరి పుష్కరాలు. హాహా, మీ సినిమా గ్రాఫిక్స్ కదా. ఇలా తమరు ఫుల్ డ్రెస్సులో గోదావరి పుష్కరాల్లో, ఎవరైనా గోదావరి పుష్కరాల్లో పంచి కట్టుకుని హిందూ ధర్మము సాంప్రదాయం ప్రకారంగా పుష్కర దేవతలని పంచులతోటి వాటితోటి తమరు కుటుంబం సాధారణంగా చొక్కాలు వేసుకుని ప్యాంట్లు వేసుకుని పుష్కరాలలో స్నానం చేస్తూ ఆ సినిమా వాళ్ళతోటి కెమెరాలు పెట్టించి ఫోటోలు తీస్తుంటే 30 మంది చనిపోయారు బాబు గారు. ఇవిగో శవాలు. అప్పుడు కోర్టులకు తెలియలేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలని? మీకు బుద్ధి జ్ఞానం లేకపోయిందా సిబిఐ ఎంక్వైరీ అడుగుదామని? బాబు మీరన్నా వేయించచ్చు కదా, నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయారని చెప్పి అడిగి ఉండాల్సింది కదా. అన్నది నవా నీళ్ళు తాగావా? బాబు గారు అబ్బా, ఆవిడ ఉన్నారు కదండి పాపం, మనకి ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు ఈవిడండి బాబు గారు. ఈవిడిని గుర్తుపెట్టారా? ఆ పచ్చ చీర కట్టుకుంది తెలుగుదేశం కార్యకర్త అనుకోవద్దండి. పాపం పొరపాటున ఏదో పచ్చ చీరని పచ్చ జాకెట్ వేసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఆవిడ. వనజాక్షి అని చెప్పి ఆవిడ ఎంఆర్ఓగా పనిచేసింది. మీ చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఇసుకను అక్రమ రవాణా చేస్తుంటే ఆపితే ఈవిడ నేలకేసి తొక్కేసి కొట్టేశాడే. తర్వాత ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరింపు కాల్సి చేశారే. ఆ రోజు నాడు కోర్టులకు సుమోటోలుగా తీసుకోవాలన్నటువంటి ఆలోచన రాలేదు. పోనీ తమరు ముఖ్యమంత్రిగా ఏడిశారు కదా ఆ రోజునాడు. మీకైనా బుద్ధి జ్ఞానం లేదా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా, సిబిఐ ఎంక్వైరీ అడుగుదామని చెప్పి అడగలేకపోయావే? అన్నమేనా తినేది? ఏమన్నా బంగారం గింజలు తింటున్నావా? అగ్రిగోల్డ్ మీ ఫ్రెండ్సే కదా వాళ్ళందరూ. అందులో కొన్ని మీటింగులు కూడా నడిపారు. ఆ డిపాజిటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సొమ్ము కోట్లాది 100 కోట్ల రూపాయలు భోజనం చేసేసారు కదా చాలామంది. మన పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు అందులో. దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడగడానికి మనసు అంగీకరించలేదా బాబు గారు? సిబిఐ అది సొమ్ము కాదా? ప్రజల సొమ్ము కాదా? అది
ప్రజల ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను లేకపోతే సుమోటో అంటే ఇటువంటి వాటి మీద వేయాలి. ప్రజల సొమ్ము కాజేశారు వాళ్ళు సిబిఐకి అప్పచెప్పాల్సింది కదా, ఎందుకు అప్పచెప్పలేదు బాబు? ఓహో, మనోళ్ళు మన పార్టీ అభిమానులే చైనా కాలేజెస్ అంటారు చాలామంది. నేను అనడం లేదు చైనా కాలేజెస్ అని. చెయ్యి అంటే ఎవరిదో తెలుసు, నా అంటే ఎవరిదో తెలుసు. నారాయణ చైనా కాలేజెస్, ఆ కాలేజీల్లో హాస్టల్లో ఉండే విద్యార్థులు ఫీజులు కట్టలేకు, అధిక ఫీజులు భారాలు తట్టుకోలేకు ఆత్మహత్యలు చేసుకుంటే, విద్యార్థుల ఆత్మహత్యల మీద సిబిఐ ఎంక్వైరీ అడగడానికి నోరు రాలేదా బాబు? నువ్వు మనిషివేనా? మానవత్వం ఉన్నవాడివేనా? లేకపోతే ఆ న్యాయదేవతకి సుమోటోగా తీసుకుంటాము, పిల్లి వేసుకుంటాము, లేకపోతే ఎవరో కార్యకర్తలు వేయటము చేత కాలేదా? మిమ్మల్ని ఏడిపించదలుచుకోలేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీటి మీద కోర్టుల్లో కేసు వేయలేదు. మిమ్మల్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డే. అది గుర్తుపెట్టుకుని ఆ కుర్రాడికి దండం పెట్టి, జగన్మోహన్ రెడ్డి కనపడ్డప్పుడల్లా దండం పెడుతుండే ఆయనకి. ఆయన ఫోటో కన్నా దండం పెట్టుకుంటుండు. నిన్ను జైలుకి పంపకుండాను, నీ మీద ఇంకా కోర్టులో కేసులు వేయకుండా కాపాడుతున్నాడు నిన్ను. సొంత జిల్లా చిత్తూరు బాబు గారి మీదే, మన జిల్లానే సొంతంగా మనం అక్కడే పుట్టి అక్కడే చదువుకున్నాం చంద్రగిరి. అక్కడి నుంచి 40-45 కిలోమీటర్ల దూరంలోనే ఏర్పేడు అని ఉంటుంది కదా, అక్కడ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడ ప్రజలందరూ ఆగ్రహిస్తే ఇదిగో ఇట్లా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు ట్రాక్టర్లో. మన పచ్చ పార్టీ కార్యకర్తలు అబ్బే మీ అభిమానులు ఇలా అక్రమ రవాణా చేస్తుంటే ఇలా లారీతోటి వాళ్ళను తొక్కించేశారు మీరు. ఇలా వాళ్ళని లారీలతోటి అడ్డుకున్నటువంటి ప్రజల్ని లారీలతోటి తొక్కేస్తే 21 మంది గాలిలో కలిసిపోయి ప్రాణాలు, వాళ్ళ శరీరాలు మట్టిలో ఇసుకలో కలిసిపోయినాయి బాబు గారు మీ ప్రభుత్వ పరిపాలనలో. ఆ రోజు నాడు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి రాలేదా నీకు? లేకపోతే ఆ రోజు నాడు ఇటువంటి కేసును సుమోటోగా తీసుకోవాలని చెప్పి న్యాయదేవతకి తట్టలేదా బాబు? బాబు నువ్వంటే చాలా అభిమానం నాకు, అయిపోలేదు. నీ అరాచక, నీ రాక్షస పాలన ఇంకా ఉంది. మన పార్టీ కార్యకర్త లైసెన్స్ లేకుండా ముఖ్యమంత్రి మావాడు ఉంటే నా పడవకి లైసెన్స్ అడిగేవాడు ఎవడో, నా బోటుకి లైసెన్స్ అక్కర్లేదని కృష్ణానదిలో అడ్డదిడ్డంగా బోటు నడిపేసి ఆ బోటు పడిపోతే కృష్ణానదిలో 12 నవంబర్ 2017 నాడు 12 నవంబర్ 2017 నాడు మీరే ముఖ్యమంత్రి గారు బాబు గారు, ఇదిగో మీరు వెళ్ళారు అక్కడికి, సంఘటనా స్థలానికి మీరే వెళ్ళింది అక్కడికి. ఇదిగో 20 మంది చనిపోయారు బాబు గారు ఆ పడవ ప్రమాదంలో. అవ్వా, అవి ప్రాణాలు కాదా బాబు గారు? న్యాయదేవత ఆ రోజు కూడా నువ్వు కళ్ళు కూడా మూసేసుకున్నావా? చెవులు మూసుకున్నావు, చెవులకి వినపడడం లేదు, నోటితో మాట్లాడలేవు, కళ్ళు మూసుకున్నావు. ఆ రోజు నాడు పిల్లులాగానో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసో సుమోటోగానో ఎందుకు తీసుకోలేకపోయావు న్యాయదేవత నువ్వు? ఏం బాబు సిబిఐ ఎంక్వైరీ వేయకపోయావు ఆ పడవ ప్రమాదం మీద? 20 మంది ప్రాణాలు కాదా? మాట్లాడడానికి సిగ్గు ఉండాలి బాబు గారు. ఒక మాజీ మంత్రి 3 సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన రాజ్యాంగబద్ధంగా. కాపు సంఘానికి ఒక నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు ముద్రగడ పద్మనాభం గారు. నీతి నిజాయితీకి మారు పేరని చెప్పి నువ్వే చాలాసార్లు అప్రిషియేట్ చేశావు. నందమూరి తారక రామారావు గారు కూడా చాలాసార్లు అప్రిషియేట్ చేశారు ఆయన్ని.
అటువంటి ముద్రగడ పద్మనాభుని, ఆయన భార్యని, కుటుంబ సభ్యుల్ని, కొడుకుల్ని అందరినీ జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్ళి పోలీస్ వ్యాన్లో పడేసి అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ చేసిన రోజునాడు, రాజమండ్రి హాస్పిటల్లో పడేసిన రోజునాడు సిబిఐ గుర్తుకు రాలేదా? ఏం బాబు, న్యాయదేవతకి పిల్లో సుమోటోనో గుర్తుకు రాలేదా? న్యాయదేవత ఇది గోదావరిలో మొన్న ఈ మధ్య 2018-19లో పడిపోయినప్పుడు పడవ ప్రమాదం జరిగింది. గోదావరి బోట్ యాక్సిడెంటు, 22 మంది చనిపోయారు. బాబు గారు మీ ప్రభుత్వంలో చనిపోయారు 22 మంది. గోదావరి బోట్ యాక్సిడెంట్ బాబు గారు. నీళ్ల సాక్షిగా సిబిఐ ఎంక్వైరీ అడిగి ఉండాల్సింది కదా బాబు, లేకపోతే న్యాయదేవతన్న సుమోటోగా తీసుకోవాల్సింది కదా ఆ కేసుని. చాలా రోజులు వాతావరణం అనుకూలించలేదని పాపం శవాలు కూడా కొన్ని కొట్టుకుపోయినాయి, దొరకలేదు. ఆ మానవత్వం లేదా నీ ప్రభుత్వానికి, నీకు? ఇది అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, మహిళలు, వాళ్ళు మాకు జీతాలు పెంచమని, బాకీలు ఉన్నాయి, మాకు పాత బ్యాలెన్స్లు ఇవ్వలేదు, పాత జీతాలు కూడా ఇచ్చేయండి అని చెప్పి ధర్నా చేస్తుంటే శాంతియుతంగా, చూడు పాపం 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న మహిళల్ని మీ పోలీసులు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఎలా లాగేసి రోడ్డున పడేసి చేశారు చూడు బాబు. మహిళల మీద కూడా, అంగన్వాడీ వర్కర్స్ మీద కూడా గుర్రాలెట్టి తొక్కిచ్చావు కదా బాబు. ఆ రోజునాడు న్యాయదేవతకి సుమోటో పిల్లు గుర్తు రాలేదా? ఆ రోజునాడు నీకు సిబిఐ గుర్తు రాలేదా? సిబిఐ కేసు వేయాలని. బాబు గారు, నేను అనడం లేదు, ఎప్పుడో ఇంతకుముందే అనేశారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారని. 2015లో ఓటుకు నోటు కేసులో ఆయన మాట్లాడుతూ, హైకోర్టులో 70% మంది జడ్జీలు బాబు గారి మాట వినేవాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టులో ఒక 3 జడ్జీలు ఉన్నారు బాబు గారి మాట వినేవాళ్ళు, బాబు గారి సలహాలు తీసుకునేవాళ్ళు అని చెప్పారు. నేను అనలేదు, రామచంద్రరావు గారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు అన్నారు 2015లో. అదేనా మీ ధైర్యం? వస్తుంది, పాపాలు పండే రోజు వస్తుంది. పాపాలు పండితే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఓహో, పాప భీతి కూడా లేదా మీకు? ఓహో, రాక్షసులు కదా, ఓహో రాక్షస పాలన కదా సాగించింది. పాప భీతి ఉంటే ఇన్నెందుకు చేస్తారా రాజకీయ అక్రమాలు మీరు? డాక్టర్ సుధాకర్ కేసులో సిబిఐ విచారణ కొన్ని మార్గనిర్దేశకాలు ఇవ్వాలి కోర్టు. ఎప్పటి నుంచి ఇచ్చింది ఆ మార్గదర్శకాలు అనేది కావాలి. అతను సర్వీసులో జాయిన్ అయినప్పటి నుంచి అతని మీద ఉన్న అభియోగాలు, 7 మహిళలు, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి అనస్థీషియా ఇవ్వకుండా కూడా పారిపోయినటువంటి సంఘటన దగ్గర నుంచి కూడా అతని మీద విచారణ జరిపించాల్సింది కదా. కింద పడిపోతే స్క్రాచెస్ అవుతాయి. డ్రింక్ చేసి ఉన్నాడని చెప్పారు, కరోనా ఉంది నాకు మీకు అంటిస్తానని చెప్పి పోలీసుని బెదిరించాడు, చొక్కా ఊడదీసేసాడన్న వీడియోలు ఉన్నాయి. సగం వీడియోలు పెట్టడం కాదు, కోర్టులో సబ్మిట్ చేయడం కాదు, పూర్తి వీడియోలు సబ్మిట్ చేయాల్సింది కోర్టుకి. అతను చొక్కా ఎవరు ఊడదీశారు? అతనంతటా అతనే ఊడదీసుకున్నాడా? అటువంటివన్నీ పెట్టేసి మొత్తం వీడియోస్ అన్నీ పెట్టాలి, సగం వీడియోలు మాత్రం పెట్టడం కాదు కదా కోర్టుకి. ఒక ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, తెలంగాణతో ఏం సంబంధం? కేసీఆర్ గారితో ఏం సంబంధం అతనికి?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రోహి అంటాడు, కొడక అంటాడు, కొడక అంటాడు. అడ్డగోలుగా తిట్టాడు ఇద్దరు ముఖ్యమంత్రులు, అమ్మ అక్క బూతులు తిట్టాడే తాగిన మైకంలో. ఆ వీడియో చూపించలేదా కోర్టుకి? అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తారా మీరు బాబు గారు? తాగుబోతుల దేశం పార్టీ టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అయిపోయింది. అన్నీ తాగుబోతుల దేశం పార్టీ మీది. ఏబి వెంకటేశ్వరరావు గారిది సస్పెన్షన్ రద్దు చేసింది హైకోర్టు, విధుల్లోకి నిర్వర్తించమని. ఓకే, నేను హైకోర్టు తీర్పును విమర్శించడం లేదు, కానీ గుర్తు చేయాల్సి అనిపిస్తుంది నాకు కూడా. నెంబర్ 26011/54/2020 IPS to Government of India, Ministry of Home Affairs, Police I Division, Police 1 Division, North Block, New Delhi, 110001 dated 7th March 2020. ఇది నేను ఇచ్చింది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ ఇది. టు ది చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, గుంటూరు. సస్పెన్షన్ ఆఫ్ ఏబి వెంకటేశ్వరరావు, IPS, AP 1989 బ్యాచ్. Sir, I am directed to refer to the Government of Andhra Pradesh letter number GID 01 per PARSOIPS bracket DISC bracket end /3/2020 -SCD dated 19/2/2020 on the subject whereby the state government forwarded detailed report on the suspension of Sri A.B. Venkateswar Rao IPS and also requested to confirm his suspension in terms of Rule 3 bracket 1, Rule 3 bracket 1 of the All India Services AIS bracket D and A rule number rules 1969. All India Services 1969. కేంద్ర ప్రభుత్వానికి కూడా డైరెక్షన్ ఇచ్చారా ఈ హైకోర్టు? కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్ని కన్ఫర్మ్ చేసింది ఆల్ ఇండియా రూల్స్ సెక్షన్ 1969 ప్రకారంగా. మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా డైరెక్షన్ ఇవ్వాలి కదా అతను సస్పెన్షన్ రద్దు చేయమని. On examination of the matter, it has been noted that the allegations in the preliminary inquiry report are that Sri A.B. Venkateswar IPS, the then additional DGP intelligence, has committed irregularities in the procurement of aerostat and unmanned aerial vehicle at the cost of 25.50 crore rupees. 25,50,00,000 రూపాయల అవినీతికి అక్రమానికి పాల్పడ్డాడని అండర్ ది మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ స్కీమ్ 2017-18 అభియోగాలు రుజువైనవి. ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ నోటెడ్ దట్ prima facie evidence is established on the grave misconduct and irregularities exhibited by Sri A.B. Venkateswar Rao, and the DGP Andhra Pradesh have also requested the state government to take appropriate disciplinary action and further investigation. It has further been noted that the state government have filed memo number dated 8/2/2020 have requested the Director General Anti-Corruption Bureau Andhra Pradesh to conduct a detailed inquiry and submit report to them for taking further action on this matter. Third para. The request of the state government has been examined by the Home Ministry in the light of facts and circumstances of the case and seriousness of the allegations. The competent authority has accordingly decided to confirm the suspension of Mr. A.B. Venkateswar Rao, Additional DG Intelligence, Government of Andhra Pradesh. Accordingly decided to confirm the suspension in terms of third provision of rule number 3(1) of the All India Services DA rules 1969 ప్రకారంగా కన్ఫర్మ్ చేశామన్నారు. స్టేట్ గవర్నమెంట్ సస్పెన్షన్ చేస్తేనేమో ఎత్తేయచ్చు, మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూల్ పాటిస్తారో చూడాలి, వేచి చూడాలి. The state government is requested to issue charge sheet against the officer
లేటెస్ట్ బై 7/4/2020 ఛార్జ్ షీట్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పి అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాగా భయపడేవాడు కాదు. రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసుల్లో మీ పార్టీ నాయకులు ఉన్నారే, వాళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు విత్డ్రా చేసావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేసులు అవి చేసాం. తమరిచ్చిన జీఓఆర్టీ నెంబర్ 907 డేటెడ్ 29/12/2016 నాడు ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లెటర్ RC నెంబర్ 125/C1/2016 dated 25/7/2016. The Director General of Police Andhra Pradesh Hyderabad in his letter read above the for the persons mentioned therein has recommended for withdrawal of prosecution against the following MLAs and MLCs involved in crime number 34/2007, 35/2007 and 36/2007 under sections 143, 188, 447, 186, 506 read with sections 149 and 353 of the Indian Penal Code Act 1860 of D. Herenal Police Station, Anantapuram District. నాగంజనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎర్రబల్లి దయాకర్రావు ఎమ్మెల్యే, రంగనాయకులు ఎమ్మెల్యే, బీసీ గోవిందప్ప ఎమ్మెల్యే, మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యే, దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే, నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే, హరీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, బాబు రమేష్ ఎమ్మెల్యే, పడాల అరుణ ఎమ్మెల్యే, లలిత కుమారి ఎమ్మెల్యే, నారాయణరావు ఎమ్మెల్సీ, వై రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ, మాసాల పద్మజ ఎమ్మెల్సీ, చినరాజప్ప హోంమంత్రి గారు ఎమ్మెల్సీ, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే, రామన్న జడ్పీటీసీ మెంబర్, పూల నాగరాజు, నువ్వు కాదు ఇంకో నాగరాజు, పూల నాగరాజు, మూలంగి రామకృష్ణారెడ్డి, శ్రీ గురుమూర్తి బీసీ సెల్ ప్రెసిడెంట్, అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యే. ఇంతమంది మీద కేసులు విత్డ్రా చేసావు, నువ్వేం మోగాడివి. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యే మీద కేసు బుక్ చేయమని చెప్పి శ్రీధర్ రెడ్డి అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసు బుక్ చేయించాడు. అది మగతనం అంటే, మాట తప్ప మడందనం, సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా సరే కేసు బుక్ చేయించాడు. నువ్వు విత్డ్రా చేయించావు బాబు గారు ఇంతమంది మీద కేసుని. ఇది నేను ఇచ్చింది కాదు కదా, నువ్వు నీ గవర్నమెంట్ ఇచ్చిన జీవో బాబు గారు ఇది. కృష్ణా డిస్ట్రిక్ట్ withdrawal of prosecution against the accused Sri Devineni Umamaheswara and others involved in crime number 400/2013 of Ibrahimpatnam Police Station pending before 4th ACMM Court Vijayawada wide CC number 170/2014 in crime number 176/2014 of Patapata Police Station pending before the 4th ACMM Court Vijayawada wide CC number 1019/2014 in crime number 959/2015 of Bhavanipuram Police Station pending before the CMM Court Vijayawada wide CC number 626/2013 in crime number 403/2013 of Ibrahimpatnam Police Station pending before the 2nd ACMM Court Vijayawada wide CC number. ఇన్ని కేసులలో విత్డ్రా చేసావు బాబు, నువ్వు కేసులు విత్డ్రానే చేసావు, కోర్టులో నడుస్తున్నావు కూడా. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నాడు, శుక్రవారం వెళ్తాడు. అసలు వెళ్లకుండానే చేసేసావు, న్యాయదేవతనే చంపేసావు, కుని చేసావు న్యాయదేవతని. ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు పార్టీ, ఇది కంపెనీగా మార్చేసి నీ రాక్షస పాలనలో నదుల్లో పడి, కృష్ణా నదిలో పడి చనిపోయిన వాళ్ళు, గోదావరి పుష్కరాలప్పుడు చనిపోయిన వాళ్ళు, బషీర్బాగ్లో తుపాకులు కాల్చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు, గోదావరిలో మొన్న బోటు ప్రమాదంలో మరణించిన వాళ్ళు, అక్కడక్కడ గుంటూరులో శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉండి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఎలికలు కొరుకుతున్నాయే 2 పసిపాపలని, వాళ్ళ పాపం పుర్రెలు ఇలా అయిపోయినాయి మీ చేతిలో భస్మాసుర హస్తంలో.
పుర్రెలు ఇలా అయిపోయినాయి వాళ్ళ బాబు గారు. అప్పుడు సిబిఐ గుర్తు రాలేదా? అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు గుర్తు రాలేదా? సుమోటో కేసులు గుర్తు రాలేదా? ఎప్పుడో చూడలేదు మేము. ద్వాపర యుగం, త్రేతాయుగం, సాత్వయుగం, సత్యయుగం అన్నీ అయిపోయినాయి. కలియుగంలోనే చూస్తున్నాం. నరరూప రాక్షసుడు అంటే ఎలా ఉంటాడని నారారూప రాక్షసుణ్ణి ఈ రకంగా చూస్తున్నాం బాబు. నమస్కారం బాబు గారు, మీరంటే చాలా అభిమానం, మీరంటే చాలా ఇష్టం నాకు. మళ్ళీ కలుద్దాం బాబు గారు. జై హింద్. సార్ చిన్న డౌట్, అన్నీ చెప్పారు కదా, అన్నీ చెప్పి మళ్ళీ అభిమానం ఎలా? ఆయనంటే అభిమానం. 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదా, అందుకని అభిమానం.